ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. ఇది మనం డాక్స్ గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. నేను చిన్నగా ఒక డాక్స్ గురించి ఒక శాంపిల్ ఒకటి డాక్స్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారో చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా, అయితే ఇప్పుడు నాకేంటిదంటే ఈ సేల్స్ ఉంది కదా, సేల్స్ అనేది కంట్రీ వైజ్గా మనం ఇక్కడ కంట్రీ కెనడా ఉంది కదా, ఈ కెనడా క్లిక్ చేస్తే మనకి కెనడా సేల్స్ ఎంత ఉంది, చైనా క్లిక్ చేస్తే చైనా సేల్స్ ఎంత ఉంది, జర్మనీ క్లిక్ చేస్తే జర్మనీ సేల్స్ ఎంత ఉంది, ఇండియా క్లిక్ చేస్తే ఇండియా సేల్స్ ఎంత ఉందన్నది మనం డాక్స్ తోటి చూసుకోవాలి. సో ఇప్పుడు మనం దీనికి డాక్స్ రాయాలంటే ఇక్కడికి వచ్చి మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ న్యూ మెజర్ అని వస్తుంది, అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు మెజర్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టోటల్ సేల్స్ అంటే ఇప్పుడు మనం ఈ కాలం ఇక్కడ ఒక కాలంకి ఇక్కడ మెజర్ వచ్చింది కదా, ఇక్కడ టోటల్ సేల్ అని ఇవ్వగానే ఇక్కడ మనకి టోటల్ సేల్స్ ఆటోమేటిక్గా మారిపోతుంది అని ఇచ్చాము. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటిదంటే మనకు కావాల్సింది సేల్స్ అనేది మొత్తం టోటల్ కావాలి. సేల్స్ అనేది టోటల్ కావాలంటే ఇందులో మనం సమ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలండి. అంటే ఇక్కడ మనం SUM మన సమ్ అని క్లిక్ చేసామనుకో ఆటోమేటిక్గా మన పవర్ బిఐలో ఆల్రెడీ ఇలా చూపిస్తూ ఉంటాయి. అంటే మనం నెక్స్ట్ ఏ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇప్పుడు సమ్ యూజ్ చేసాం కదా, తర్వాత సమ్ ఎక్స్, తర్వాత ఇంకా ఏ ఫంక్షన్ ఫిల్టర్స్కి ఫిల్టర్ కానీ రేట్కి డేట్స్ కానీ అలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సమ్ క్లిక్ చేసామనుకో తర్వాత నెక్స్ట్ ఇక్కడనే మనకు చూపిస్తుందండి. సమ్లో మనకి దేనికి సమ్ చేసుకుంటా అంటే సమ్ మనకు సేల్స్కి సమ్ కావాలి కదా, సో ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ కాస్త ఈ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనకి టోటల్ సేల్స్ అనే డాక్స్ వచ్చేసింది. అంటే ఈ టోటల్ సేల్స్ అనేదేమో పర్టికులర్గా ఒక కాలం నేమ్. నెక్స్ట్ ఈ సమ్ అనేది ఏంటిదంటే ఒక ఫంక్షన్, అంటే మనకు టోటల్ అనేది రావడానికి ఒక సమ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ షీట్ 1 ఉంది చూసారా, ఈ షీట్ 1 ఉంది చూసారా, ఈ షీట్ 1 అనేది ఏమిటంటే ఇక్కడ మనం ఇచ్చాం చూసావా, అంటే టేబుల్ నేమ్. ఒక పర్టికులర్ ఒక టేబుల్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం సమ్ అనే దాంతో ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్, అంటే ఇప్పుడు సేల్స్ టేబుల్ సంబంధించిందంటే డైలీ సేల్స్కి సంబంధించిన మనకి కావాలి. సేల్స్ టేబుల్లో మనం ఏం చేస్తాం, డైలీ సేల్స్ అని చెప్పి సపరేట్గా ఒక కాలం క్రియేట్ చేసుకుంటాం. ఆ పర్టికులర్గా కాలంకి మనం రావాలనుకుంటే ఏం చేస్తామంటే ఈ షీట్ 1 అనే టేబుల్లో కాలం ఒక పర్టికులర్ ఒక కాలం అనే దాంట్లో మనం ఏం చేసాము సేల్స్ మొత్తం ఒకే కాడ ఒక సమ్ అనే ఫంక్షన్ తీసుకొని చేసాము. ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఇంపార్టెంట్. ఇలా మనం సేల్స్ అనేది చూసుకొని నెక్స్ట్ ఆ ఫంక్షన్ అనేది క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము కదా, ఇప్పుడు మనం సేల్స్ అనేది చూసుకుందాం ఎలా వస్తుంది అన్నది. ఓకేనా, ఇలా క్లిక్ చేసామంటే టోటల్ సేల్స్ అని మొత్తం వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు టోటల్ సేల్స్ ఇలా ఉంది. ఇప్పుడు మనకు కెనడా సంబంధించిన సేల్స్ కావాలనుకో క్లిక్ చేయండి. ఇంత 400. నెక్స్ట్ చైనా 550. నెక్స్ట్ జర్మనీ 1350. నెక్స్ట్ ఇండియా 1070. మెక్సికో 1250. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. ఏం లేదు, మనం కావాల్సిన సేల్స్ కావాలనుకో సేల్స్కి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ మెజర్ అన్నానండి. న్యూ మెజర్కు వెళ్ళి తర్వాత మనం న్యూ మెజర్కు కావాల్సిన నేమ్, అంటే మెజర్కి అనేది పర్టికులర్ ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం మెజర్కి పర్టికులర్ ఒక నేమ్ ఇచ్చాము. మనం టోటల్ సేల్స్కు కావాలనుకుంటే సమ్ అనే ఫంక్షన్ వాడి సమ్లో కావాల్సింది ఏంటిది షీట్ 1 అనే టేబుల్లో సేల్స్ అనే దాని గురించి సేల్స్ అనే కాలంని మనం సమ్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మీ స్కిల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ మా వీడియోస్ చూసి పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.